నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. స్థానిక కృష్ణమందిరములో బుధవారం శ్రీ సత్యసాయి సేవాదళ్ సమితి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణమూర్తి విశ్వనాథ్ రెడ్డిలు, రాష్ట్ర సేవా సెల్ కోఆర్డినేటర్ విశ్వనాథ్ రెడ్డి పాల్గొన్నారు. సాయిరాం. స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి జిల్లాలో సత్యసాయి సేవా సమితి కదిరిలో ఈనాడు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి భజన మండలంతో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి దాదాపుగా 30 పల్లెల వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళతో సంస్థలో జరిగేటువంటి లిఖితనామ జపం, రెండవది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సత్యసాయి లక్ష గృహ దివ్యనామ సంగీత మహాయజ్ఞాన్ని, నూతనంగా భజన మండలిని, నూతనంగా సమితులని ఇవన్నీ కూడా ప్రారంభించుకోవాలని చెప్పని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో శ్రీ సత్యసాయి జిల్లాని నెంబర్ 1గా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లోకి సత్యసాయి జిల్లాని అన్ని విభాగాలుగా ముందే ఉంది. ఆధ్యాత్మిక విభాగంలో అయితే భజన మండలి స్టార్ట్ చేసాం, సమితి స్టార్ట్ చేసుకున్నాం. విద్యా విభాగంలో అయితే మనకి ఎస్సీ రేటింగ్ కమిషన్లో కూడా 22,000 మంది రాశారన్నమాట. ఇక 32 మండలాల్లో 3,250 మంది ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడ శిక్షణ ఇచ్చే వాళ్ళకి ప్రతి శనివారం కూడా ఈ యొక్క భారతీయ సంస్కృతి అంటే ఏంది, మానవత గురించి చిన్నపిల్లలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా బాల వికాస్ సెంటర్స్ కూడా ఎక్కువగా ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. ఇకపోతే సేవా విభాగంలో ప్రశాంత నిలయంలో ప్రతి నెలలో జరిగే సేవలకు ఏ రాష్ట్రంలో తక్కువ వచ్చినా కానీ సత్యసాయి జిల్లా నుంచే మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఇస్తూ ఈ సేవా విభాగంలో కూడా ముందుకు పోతున్నాం. యూత్ విభాగంలో కూడా ప్రతి నెల 2వ ఆదివారం నాడు యూత్ కార్యక్రమాలు కూడా మనం చక్కగా చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా మనం ఈ జిల్లాలో ఇంకా అభివృద్ధి చేసి గ్రామాన్ని సాయి నామాన్ని వినిపించాలని, 32 మండలాల్లో 32 సమితులు ప్రారంభించుకోవాలని, ప్రతి గ్రామంలో ఒక భజన మండలి కూడా స్టార్ట్ చేయాలని, ఆ విధంగా సత్యసాయి జిల్లా అంతా కూడా స్వామి యొక్క నామాన్ని వినిపిస్తూ దీన్ని ముందుకు తీసుకునే ప్రయత్నంలో ఈనాడు ఈ కదిరిలో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మనందరం కూడా చక్కగా పనిచేసి రాబోయే చక్కగా పనిచేసి దీన్ని అభివృద్ధి చేయాలని, అలాంటి శక్తి స్వామి మనందరికి కూడా నిండుగా మెండుగా దండివ్వాలని స్వామిని ప్రార్థిస్తూ అందరికి కూడా సాయిరా. ఏం చెప్పినా ఎవరు చెప్పినా కూడా మా సొంత నిర్ణయాలు ఏముండవు అనమాట. మన రాష్ట్ర పెద్దలు, మన మేనేజింగ్ ట్రస్టీ గారు కావచ్చు, సెంట్రల్ ట్రస్టులు కావచ్చు, ఏమి వాళ్ళు ఇచ్చిన ఆదేశానుసారమే మనం జరుపుతాం. ఈరోజు మనందరం కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే స్వామివారు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. అదేవిధంగా వాళ్ళందరూ పెద్దలందరూ కూడా స్వామి సెలెక్ట్ చేసుకొని స్వామి గైడెన్స్తోనే నడిపిస్తారు వాళ్ళందరినీ. మనకు మెయిన్ గోల్ ఏమంటే
2025 సంవత్సరం నవంబర్ 23వ తేదీన జరగబోయే స్వామివారి 100వ అంటే శత జయంతి ఉత్సవాలకు మనము సన్నద్ధం కావాలి. సన్నద్ధం కావాలంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఒక అబ్బాయి బర్త్డే మన ఇంట్లో బర్త్డే ఉందంటాం. బర్త్డే అయిపోయిన వెంటనే అబ్బాయికి కేకో చాక్లెట్లో కొత్త డ్రెస్ ఎత్తుకొని పోయి అతను సంతోష పెడతామా లేదా అబ్బాయిని? మరి స్వామికి 100వ బర్త్డే చేస్తున్నాం. 100వ బర్త్డే చేయాలంటే స్వామిని మనందరం సంతోష పెట్టాలి కదా. సంతోష పెట్టాలంటే ఏం చేయాలా? ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామంలో ఉండే గ్రామంలో ఉన్న ఎగ్జిస్టింగ్ భజన మండల్స్ స్ట్రెంథెన్ చేసుకొని పెద్దలు చెప్పినట్టు మనకు భజన, నగర సంకీర్తన, నారాయణ సేవ, బాల వికాస్ వెరీ సింపుల్. అవి ఇంప్రూవ్ చేసి ఇప్పుడు భజన ఉందనుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి నెలకు ఒకసారి నారాయణ సేవ చేస్తాం, మళ్ళా నెల నుంచి నగర సంకీర్తన, మళ్ళా నెల నుంచి బాల వికాస్ చేస్తాం. నెలకు ఒక విభాగానికి సంబంధించిన సమితి కోఆర్డినేటర్లు కానీ ఇచ్చి మనకు చాలా దగ్గరలో జిల్లా కోఆర్డినేటర్లు కూడా ఉంటారు. రమ్మంటే వస్తారు. బాల వికాస్ కానీ యూత్ కానీ అన్ని విభాగాలు వస్తారు. వాళ్ళు రమ్మంటే వాళ్ళ గైడెన్స్లో కూడా మీరు తీసుకొని చేయొచ్చు. మనం ఒక అడుగు వేస్తే స్వామి 100 అడుగులు వేస్తారు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందర కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక గ్రామ భజన మండలికి సంబంధించిన బాధ్యతలో ఉన్న వాళ్ళే. మీరందరూ ఒక సమూహము, ఒక ప్రాంతానికి, ఒక క్వార్టర్స్కో, ఒక పల్లెకో భజన మండలికి మాత్రమే మిమ్మల్ని భగవంతుడు ఎంచుకున్నాడు. ఇప్పుడు వీళ్ళున్నారు, మేమున్నాము. ఇప్పుడు వీళ్ళు ఇతను మనకు మన 9 మండలాలకు సమితిగా ఎవరి పనులు వాళ్ళు శక్తి కొద్ది భగవంతుడు ఎంత శక్తి వాళ్ళకి అందరికీ ఇచ్చింటాడు. మనం చేయాల్సింది ఏమంటే ఒక అడుగు వేయాలి, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వంకరకుంటంలో మేము వెళ్ళి చెప్తే అయ్యా ఒక చిన్న రూము నేను జిల్లా అధ్యక్షులు కూడా చిన్న రూమ్లో ఉంది, భజనలు స్టార్ట్ చేసుకోండి అని చెప్పింది. సార్ మేము వస్తామని చెప్పి అంటే ఇంకోటి మన అందరం పాత వాళ్ళమే కొత్త వాళ్ళమే కాదు, అందరూ ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి మరీ ఒకసారి చెప్పడం ఏమంటే, సార్ అది మిస్ అయినాడు. మనము ఇదంతా ఎందుకు స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనుకుంటున్నామంటే స్వామివారికి 2025లో జరిగే శత జయంతి ఉత్సవాలకు మనము భగవంతునికి సంతోష పెట్టడానికి భగవత్ కార్యక్రమాలు చేసుకుంటూ మన సంస్థలు స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ సరే స్వామి ఆ 100వ శత జయంతి జరుపుకునేటప్పటికి నా బిడ్డలు కూడా చక్కగా నేను వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నందుకు వీళ్ళు బాగుపడమే కాకుండా పక్కన వాళ్ళు కూడా బాగుపరిచి ఈ సన్మార్గంలో నడిపిస్తున్నారు. స్వామిని సంతోష పెట్టాలి కదా. స్వామిని సంతోష పెట్టినట్టే అవుతుంది. ఇంకా రెండోది, మనకు సేవా విషయంలో కూడా అనేక రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్దలు ఓఎం చేస్తాడంట లిస్ట్ అంటారు కదా, అంత లిస్టు పెడుతున్నారు. ఇప్పటికే అది ఎక్కువైపోయింది. పేపర్లు చదువుకుంటే జిల్లా అధ్యక్షుల వారికి, స్టేట్ కోఆర్డినేటర్లకి టైం చాలా. మేము ఇంట్లో ఎప్పుడు సెల్ చూస్తానే ఉంటుంది నా భార్య. నాకు 12 గ్రూపులు ఉన్నాయి. రాష్ట్ర గ్రూపులు, స్టేట్ గ్రూపులు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. నేషనల్ గ్రూపులు 4 ఉన్నాయి. ఆల్ ఇండియా గ్రూపులు. ఇంకా మన జిల్లా గ్రూపులు 4 ఉన్నాయి. సమితి గ్రూపులు ఒకటి ఉంది. ఇంకా జిల్లాలో మళ్ళీ సపరేట్ జిల్లా సేవాదారులు కోఆర్డినేటర్ గ్రూపులు ఉంటాయి. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గ్రూపులు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఇవి కనీసం రోజుకు 40 నిమిషాల నుంచి 1 గంట సేపు ఆర్గనైజేషన్ విషయాలు చూసుకుంటే టైం చాలా. అంటే తెలుసుకుంటేకే మేము కూడా ఏం చేయలేడా మీ మాదిరి ఆ విషయాలు తెలుసుకుంటేకే టైం చాలా. మాకు ఇంకా ఏం సార్ వాస్తవంగా చెప్పాలంటే అది జరుగుతుంది.